హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ న్యూ క్యారెక్టర్ సునందాదేవి కాల్ చేయడంతో గడగడ వణికిపోతూ ఉంటుంది. నేను ఈ సిటీకి వచ్చాను, నీకు లొకేషన్ పంపిస్తాను, త్వరగా రా అనేసరికి హుటాహుటిన బయలుదేరుతుంది అపూర్వ. అపూర్వ బయలుదేరి న్యూ క్యారెక్టర్ సునందాదేవిని కలుస్తుంది. సునందాదేవి ఎవరో కాదు, శోభాచంద్ర బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఇద్దరు నాట్యంలో పోటాపోటీగా ఉండేవాళ్ళు. ఏ రోజైతే శోభాచంద్ర గారి చనిపోయారో అదే రోజు ఆవిడకి కూడా చాలా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. కావాలనే ఈ అపూర్వ ఆవిడకి కూడా యాక్సిడెంట్ చేయిస్తుంది. ఆవిడ కాళ్ళు పోగొట్టాలని, సునందాదేవి కాళ్ళు పోవాలి అని కోరుకుంటుంది. కానీ సునంద గారు మాత్రం కావాలనే పట్టుదలతో ఇంకా కాళ్ళను పోగొట్టుకోకుండా యాక్సిడెంట్ నుండి తెలివిగా తప్పించుకొని ప్రాణాలతో బయటపడతారు. ఇంకలా అపూర్వని ప్రెజెంట్లో చూసి చాలా కోపంగా ఫీల్ అవుతారు. నువ్వు ఇన్నాళ్ళు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదనుకున్నాను, కానీ శోభాచంద్ర కూతురు భూమి బ్రతికుందని తెలిసిన తర్వాత నాకు అర్థమైంది. ఖచ్చితంగా నీకు భూమి చేతిలోనే శిక్ష ఉంటుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. అపూర్వ ఏమో ఆయన ది గ్రేట్ శోభాచంద్రనే చంపేసిన నాకు ఆ భూమిని చంపడం ఒక లెక్క అని అంటుంది. ఇంక వెంటనే నవ్వుతూ ఉంటారనమాట సునంద. నవ్వి, నీకు ఒక కథ చెప్పనా? అదే మన పురాణాల్లో కదే. హిరణ్యకశిపుడు అనే ఒక రాజు అందరినీ హింసిస్తూ ఎక్కడ ఎక్కడ దేవుడి పేరు, విష్ణుమూర్తి పేరు పలక్కుండా చేస్తూ ఉంటాడు. అప్పుడే తన కడుపునే పుడతాడు ఒక చిన్ని ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడి కారణంగానే ఆ హిరణ్యకశిపుడు చావు రాసిపెట్టుంటుంది. ప్రహ్లాదుడి జోలికొచ్చిన హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి ఎలా అయితే చంపేశారో అలాగే అలాగే నీ విషయంలో కూడా జరుగుతుంది అపూర్వ. నువ్వు ఎంతో ఎంతో విర్రవీగుతున్నావు, ఎంతో కోపంగా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరనే పొగరుతో ఉన్నావు. కానీ ప్రహ్లాదుల్లాగా ఒక చిన్న అమ్మాయి, నీకు కూతురు వయసంత భూమి చేతిలోనే నీ చావు ఖచ్చితంగా రాసి పెట్టుంది. ఇది పక్కా గుర్తుపెట్టుకో అని అపూర్వకి గట్టిగానే వార్నింగ్ ఇస్తారు. ఇంకా అపూర్వ కోపంగా చూస్తా, నేను కూడా చూస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సో అలా ఇంకా అపూర్వ వెళ్ళిపోగానే భూమి అక్కడికి వస్తుంది. మేడం, మీరు ఖచ్చితంగా మా స్కూల్ అకాడమీ, డ్యాన్స్ అకాడమీని గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసరికి తప్పకుండా చేస్తానమ్మా, కాకపోతే దీనికి మీ సైన్ కావాలి అండ్ ఎవరైనా పార్ట్నర్స్ ఉంటే వాళ్ళ సిగ్నేచర్ కూడా కావాలి అని చెప్పేసరికి ఒక్కసారిగా భూమి ఆలోచనలో పడుతుంది. గగన్ బావ సిగ్నేచర్ కూడా కావాలి, కానీ ఎలా అని ఆలోచిస్తుంది. ఏమ్మా ఏమైంది అని అడుగుతారు. ఏం లేదు మేడం, పార్ట్నర్గా నా హస్బెండే ఉంటున్నారు అని చెప్తుంది. ఓకే, అయితే మీ హస్బెండ్ని కూడా రేపు తీసుకురా, తను కూడా సైన్ చేస్తాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి తలపై చేయి వేసి నిమురుతూ, చూడమ్మా, నీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నాను, మర్చిపోవద్దు అని చెప్పి హ్యాపీగా అభిమానంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా భూమి పరుగు పరుగున గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. గగన్ భూమి వైపు చూడకుండా అలా వస్తూ ఉంటే భూమి ఇటువైపుగా వస్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరైతే డాష్ ఇచ్చుకుంటారు. ఇంక భూమి అలా గగన్ వైపు వస్తూ ఉంటుంది. భూమి, బావా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బావా. అది ఏంటి అంటే, రేపు మనం ఒక చోటుకి వెళ్ళాలి. మన డ్యాన్స్ అకాడమీ ఉంది కదా, నువ్వు నేను పార్ట్నర్స్గా ఉన్నది, దానికి గవర్నమెంట్ తరపు నుండి రికగ్నిషన్ రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా రావాలి బావా అని చెప్పి భూమి అంటుంది. ఇంక వెంటనే అలా గగన్ ఆలోచనలో పడతాడు. అయినా నేనెందుకు రావాలి అని అంటారు. అదేంటి బావా, అది మన పార్ట్నర్గా ఉంటున్నది కదా, దానికి నువ్వు రాకపోతే ఎలా అని అంటుంది భూమి. వస్తాను, సైన్ చేయడానికి వస్తాను, కానీ నీ కోసం కాదు, మా శోభాచంద్రయ్య అత్తయ్య గారి కోసం వస్తాను అని అంటారు. నన్ను భార్యగా ఒప్పుకో, కానీ మా అమ్మని మాత్రం నువ్వు ఎంత ఎంత ప్రేమగా అత్తయ్య అని పిలుస్తున్నావో, నిజంగా చాలా హ్యాపీగా ఉంది బావా అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. హై లూస్ ఛ అని గగన్ అలా హ్యాపీగా ఒకవైపు ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అదంతా దూరం నుండి తార గమనిస్తుంది. గమనించి, అంటే దీనికి ఎంత చెప్పినా వినిపించుకోదన్నమాట, ఇంకా గగన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఈ భూమి ఇంటికే వెళ్తాను నేనని చెప్పి భూమి ఇంటికే బయలుదేరుతుంది. బయలుదేరి వెళ్తుంది. వెళ్ళి, ఎందుకు ఎందుకు భూమి, ఎంత వద్దన్నా
నా వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది. అయినా ఆ భూమికి ఎంత ధైర్యం అని చెప్పి ఇంకా అలా భూమి ఇంటికి వచ్చేసరికి అక్కడ అపూర్వ ఉంటుంది. అపూర్వ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే, అమ్మాయి ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు. పిన్ని ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు అసలే చాలా ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పి చాలా కోపంగా ఉంటుంది అపూర్వ. అదే టైంకి తార అపూర్వ ఇంటికి రీచ్ అవుతుంది. ఆంటీ, ఆ భూమి ఉండి ఉండి చాలా ఎక్కువ చేస్తుంది. ఆ భూమికి ఎలా అయినా సరైన శిక్ష వేయాల్సిందే అని అంటుంది. ఏం చేసింది అని అడుగుతారు. ఏముంది, గగన్ గారి ఇంటి చుట్టూ చక్కెర్లు కొడుతూనే ఉంది. ఇవాళ ఏకంగా ఇంటి లోపలికే వెళ్ళిపోయింది. నేను అందుకే కంట్రోల్లో పెట్టమని చెప్పడానికే వచ్చానంటీ అని అంటుంది. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడుతుంది అపూర్వ. దీనికి నువ్వు రావడం ఎందుకు? నా బావున్నారు కదా, ఈ విషయాన్ని మా బావకు చెప్తే మా బావే చూసుకుంటాడు, నువ్వేమీ కంగారు పడద్దులే అని చెప్పి ఇంక తన్నైతే అలా పంపించేస్తూ ఉంటుంది హ్యాపీగా అపూర్వ. బావా బావా అని అపూర్వ వెళ్తుంది. ఏమైంది అపూర్వ అని అడుగుతారు. బావా, ఆ భూమి ఉంది కదా, ఆ భూమి గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట అని అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు అపూర్వ, పొద్దున్నే కదా తను నాకు మాట ఇచ్చింది, గగన్ని ఎప్పటికీ కలవనని, తన పేరు తలుచుకోను అని అనింది కదా అని అంటారు. అని నీకనిపించింది బావా, కానీ భూమి గురించి తెలిసిందే కదా, భూమి ఎక్కడ తన మాట వింటుంది, ఎక్కడ మాట నిలబెట్టుకుంటుంది, భూమికి అంత సీనే లేదు. కావాలంటే ఇప్పుడు చూడండి ఎలా మీ ముందు దొంగ పిల్లిలా నటిస్తుందో అని అనేసరికి ఇంక భూమి అప్పుడే తన రూమ్లో నుండి వస్తుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట అపూర్వ. నాన్న ఏమైంది అని అడుగుతారు. ఏంటి భూమి, నువ్వు గగన్ ఇంటికి వెళ్ళావా అని అడుగుతారు. నాన్న, గగన్ ఇంటికి వెళ్ళడం ఏంటి, నేను డ్యాన్స్ అకాడమీకి కదా వెళ్ళాను, గవర్నమెంట్ రికగ్నిషన్ రావాలని నేను దేవుడికి పూజ కూడా చేశాను, హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా రికగ్నిషన్ వస్తుంది అని నాకు ఆవిడ కూడా మాట ఇచ్చారు. నేను డైరెక్ట్గా ఇంటికే వచ్చేసాను, చెరీనే కన్నను తీసుకొచ్చాడు అని అంటారు. అవును, భూమి కార్ ట్రబుల్ ఇస్తే నేనే తీసుకొచ్చాను మావయ్య అని అంటారు. అపూర్వ, ఏంటిది అపూర్వ అని అంటారు. అది కాదు బావా, అపూర్వ ప్లీజ్, వింటున్నాను కదా అని నువ్వు ఎలా పడితే అలా భూమి గురించి చెప్పొద్దు. ఒక్కసారి భూమి మాటిచ్చిందంటే తప్పదులే, నేను అలా ఏమనుకోవట్లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంక వెంటనే ఒక్కసారిగా అపూర్వ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటే, భూమి ఏమో అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. ఏమైంది పిన్ని, ఎందుకు అలా చూస్తున్నావు? ఓ, దెబ్బ అదుర్సైందనా, ఇలాంటి షాకులు నీకు ఇంకా తగులుతూనే ఉంటాయిలే పిన్ని అని చెప్పి ఇంకా అలా భూమి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి గగన్ ఇద్దరు కలిసి సునందాదేవి ఇంటికైతే రీచ్ అవుతారు. సునంద గగన్ని భూమిని ఇద్దరిని చూసి ఎంతగానో మురిసిపోతుంది. మురిసిపోయి మీరేనా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు, సరే సైన్ చేయండి అని చెప్పి ఇద్దరు సిగ్నేచర్స్ అయితే తీసుకుంటారు. ఇంకా అలా గగన్ భూమి వైపు చూస్తూ, చూడు నేను చెప్పిన మాట ఏం చేసావు అని అడుగుతారు. ఏ మాట బావా అని అంటుంది. అదే మన డివోర్స్ అని అనేసరికి, చూడు బావా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను నీకు డివోర్స్ ఇవ్వలేను, అంతే, ఇంకోసారి నన్ను అడగద్దు అని చెప్పి భూమి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఛ, ఏంటి భూమి, నా మాటలు అసలు పట్టించుకోదా, నా మాటలు విందా, అసలు ఏమనుకుంటుంది భూమి అని చెప్పి చాలా కోపంగా ఇంకా బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట గగన్. అదంతా ఈవిడ గమనిస్తూ ఉంటారు. గమనించి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అదేంటో తెలుసుకోవాలి, ఖచ్చితంగా భూమి మంచి అమ్మాయే, అతను కూడా చూడ్డానికి మంచివాళ్లాగే ఉన్నాడు, మరి ఎందుకని ఇంతలా గొడవ పడుతున్నారు ఇద్దరు అని చెప్పి కంగారు పడతారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా అపూర్వ అయితే ఆ ఇన్స్పెక్టర్ మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఆ ఇన్స్పెక్టర్ ఏమో అపూర్వకు సంబంధించిన మనుషులందరినీ ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు. కేవలం ఈ ఒక్కటి చూపించే సాక్ష్యం మనం చెప్పలేం, ఇంతకంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదో ఒకటి ఉండాలి, అలా ఉంటేనే మనం ఏదో ఒకటి చేయగలం, అది ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అపూర్వ అయితే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, ఏంటి ఇన్స్పెక్టర్, మీకేదో బ్రేస్లెట్ దొరికినట్టుంది, అది నాదే, నేనే నా ఫ్రెండ్ కోసం ఆ రోజు బ్రేస్లెట్ కొన్నాను, అది అక్కడ పరేసుకున్నట్టుంది అని అంటారు. ఓ, ఈ కట్టు కథ అల్లారా మేడం అని అంటారు. ఏ కట్టు కదా, నేనేం కట్టు కథలు అల్లను అని అంటుంది. అల్లకపోయినా మాకు నిజం కనబడుతుంది కదా మేడం, ఇంకా ఎందుకు దాచిపెడుతున్నారు, చూడండి శోభాచంద్ర గారి హత్య కేసులో
మీరే ప్రధాన నిందితులు అనే విషయం మాకు చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. మీరెందుకు ఈ విషయాన్ని దాచిపెట్టాలి అని ప్రయత్నిస్తున్నారు? తప్పు. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అయినా ఇదొక్కటే కాదులేండి, మీ గురించి అణువణువు తెలుసుకుంటాను. ఎక్కడైనా చిన్న క్లూ దొరుకుతుందేమో తెలుసుకొని మిమ్మల్ని ఖచ్చితంగా పైకి జైలుకి పంపేలా చేస్తాను అని ఆ ఇన్స్పెక్టర్ సిఐ ఛాలెంజ్ చేస్తారు. ఇంకా అలా అపూర్వ వీణ్ణి ఖచ్చితంగా చంపేయాలి, కానీ మనిషి పరంగా కాదు. వీడిని చంపేస్తే నాకేమొస్తుంది? వచ్చిన ఇన్స్పెక్టర్లందరూ చస్తున్నారంటే కారణం ఏదో ఉందని నా మీదే వీళ్ళు ఇంక ఇంట్రాగేట్ చేస్తారు. లేదు, అలా జరగకూడదు. అలా జరగకుండా చావాలంటే వీడికి ఏం చేయాలి? ఆ, వీడికి నైట్ భోజనం చేస్తాడు కదా, అప్పుడు అప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను అని ఫిక్స్ అవుతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇద్దరు కలిసి ఇంకా అలా హ్యాపీగా డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే పిల్లలతో చేస్తూ ఉంటారు. అయ్యో అలా కాదు, ఇలా చేయాలి బావా, నువ్వు ఇక్కడొచ్చి నించో అని అంటుంది. ఇంక వెంటనే గగన్ షాక్ అయిపోతాడు. ఏయ్, నాతో ఏం చేపిస్తున్నావు అని అడుగుతారు. అయ్యో పిల్లలకి చెప్తున్నాను బావా, అంతే, వచ్చి నించో ఇక్కడ అని చెప్పి ఇంక భూమి అలా గగన్కి దగ్గరుండి నించోపెట్టి డ్యాన్స్ ఎలా చేయాలి అని పిల్లలకి నేర్పిస్తూ ఉంటుంది. అలా ఇంకా భూమి వైపు గగన్ చూస్తూ ఉంటారు. గగన్ వైపేమో భూమి చూస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి భూమికి ఒకరు కాల్ చేస్తారు. ఏంటి? అవునా, నేను నేను ఇప్పుడే బయలుదేరుతాను అని గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఎవరు ఫోన్లో? ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతారు. బావా, నీకు ఒక విషయం చెప్పాలి. అమ్మ చావు కేసులో అపూర్వ అనే ప్రధాన నిందితురాలని నీకు చెప్పాను కదా బావా, అది నిజం. నిజమని కూడా నేను నీకు చెప్పాను కదా, కానీ ఆ నిజాన్ని బయటపెట్టే సాక్ష్యం ఒకటి దొరికింది. ఆ బ్రేస్లెట్ అనేది ఆయన దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ బ్రేస్లెట్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి సబ్మిట్ చేయాలి. కానీ అపూర్వ తన ఫింగర్ ప్రింట్స్ కానీ తన వేలి ముద్రలు కానీ ఏమీ ఇవ్వదు కదా. అందుకే మేము అపూర్వ దగ్గర కలెక్ట్ చేయాలనుకున్న శాంపిల్స్ని చేయలేకపోయాను. కానీ ఇవాళ ఆ అపూర్వ ఇన్స్పెక్టర్ ఇంటిని రెక్కి చేయిస్తుంది అని నాకు స్పై ఇన్ఫామ్ చేశారు అని అంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అవుతారు. అంటే ఇప్పుడు ఆ అపూర్వ పాపం పండే రోజు వచ్చినా అపూర్వ కావాలని తప్పించుకుంటుందంటున్నావా అని అంటారు. ఖచ్చితంగా బావా, కాబట్టి నీ హెల్ప్ నాకు కావాలి. ఆ అపూర్వని ఎలా అయినా మనం పోలీసులకి పట్టించాలి. ఆ అపూర్వ నోటితోనే నిజాలన్నీ ఒప్పుకునేలా చేయాలి అని అంటుంది భూమి. తప్పకుండా చేద్దాం. ఎందుకంటే శోభాచంద్ర గారు దేవత లాంటి వారు. అలాంటి వారిని చంపింది అంటేనే తను ఎంతో దుర్మార్గురాలు. కాబట్టి తనకి తగిన శిక్షని మనం వేద్దాం అని చెప్పి గగన్ అంటారు. ఇంక భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఎవరైతే అపూర్వ తనకు ఒక పని మనిషి తెలుసో ఆ పని మనిషిని అయితే పంపిస్తుంది. చూడు, నువ్వు నా నాకు సంబంధించిన మనివని నీకు తెలుసు కదా, కాబట్టి నువ్వు రత్నానివి. రత్నంలా ఉండు, నాకు ఎప్పుడూ లాయల్గా ఉండు, అంతేకాని పిచ్చి పిచ్చి వేషాలు వేశావో అని అంటుంది. అమ్మ, నా గురించి తెలిసే మీరు ఇలా అంటున్నారా అమ్మా అని అంటారు. లేదు, ఊరికే చెప్తున్నాను. సరే సరే, నువ్వు బయలుదేరు అని చెప్పి ఇంకా అలా పంపిస్తుంది. ఇంకప్పుడే పని మనిషి ఏమో క్యారేజ్ తీసుకొని వస్తుంది. ఎవరు నువ్వు అని అడుగుతారు ఆ సీఏ. ఎవరంటారేంటి సార్, మీకు సొంతంగా డిఎస్పి గారు ఇదిగో ఈ క్యారేజ్ని పంపించారు, కావాలంటే డిఎస్పి గారికి కాల్ చేయండి అని అంటారు. ఇంకా డిఎస్పికి కాల్ చేస్తే అవును నేనే పంపించాను అని అంటారు. సరే అక్కడ పెట్టెళ్ళు అని అంటారు. ఏ సార్, వడ్డించకూడదా, తినేసేయండి సార్ అని చెప్పి ఇంకా అలా ఆ రత్నం ఎవరైతే ఒకప్పుడు కృష్ణప్రసాద్ని ఇరికిచ్చేస్తుంది కదా, అండ్ టెడ్డీ బియర్ తీసుకోవడానికి కూడా చాలా కష్టపడుతుంది గగన్ వాళ్ళ ఇంట్లో, తను ఆ రత్నం అయితే పని మనిషి రత్నం అయితే ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట. వాడికి ఎప్పుడెప్పుడు వడ్డిస్తానా, ఎప్పుడెప్పుడు వాడి ప్రాణాలు పోతాయా అని వెయిట్ చేస్తూ ఉంటుంది పని మనిషి రత్నం. కరెక్ట్గా అదే టైంకి డోరు బద్దలు కొట్టుకొని భూమి గగన్ అక్కడికి వస్తారు. వచ్చి ఇంకా బాగా కొడతారనమాట. భూమి అయితే తన్ని చెంప పగలు కొడుతుంది. కొట్టి, రాక్షసి, ఆ అపూర్వ చేసే పాప పనులకి నువ్వేనా తోక, అసలు ఏమిచ్చిందనే, ఆ అపూర్వ నీకేమిచ్చిందని అపూర్వకి ఇంతలా సహాయం చేస్తున్నావు, నిన్ను చంపేయాలి. సార్ మీకేం కాలేదు కదా అని అంటారు. నో, ఐఎమ్ ఓకే అని అంటారు. ఇంక వెంటనే భూమి తన మెడ పట్టుకొని బయటికి తీసుకువెళ్ళి, చెప్పు, నీతో ఇదంతా చేయించింది ఎవరు,
చెప్పు అని అనేసరికి ఇంకా ఆవిడైతే చాలా మామూలుగా ఎంత బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా గన్ తీస్తారనమాట సిఐ. చెప్తావా లేకపోతే చేస్తావా? నువ్వు డబ్బుల కోసమో ఇంకా దేనికోసమో ఏం చేస్తున్నావో నాకు తెలీదు, కానీ నేను ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసి నొక్కాననుకో బుల్లెట్ బయటకు వచ్చి నువ్వు పైకి పోతావు, గుర్తుపెట్టుకో అని గట్టిగా తల దగ్గర బుల్లెట్ పెట్టి అడిగేసరికి అప్పుడు అప్పుడు చెప్తుందనమాట పని మనిషి రత్నం, నాతో ఇదంతా చేయించింది అపూర్వ గారు అని అంటుంది. ఒక్కసారిగా అపూర్వ అలా షాక్లో ఉండిపోతుంది. ఇంక వెంటనే అపూర్వ గురించి, ఎందుకు బ్రేస్లెట్ గురించి పంపించింది అనే విషయాలు తను ఓపెన్ అయిపోవడంతో ఇంకా అలా అపూర్వని అరెస్ట్ చేయడానికి అఫీషియల్ రికార్డ్ దొరుకుతుంది ఇన్స్పెక్టర్కి. ఇంకా అలా సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితే అలా ఆ పని మనిషి రత్నాన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు. అండ్ ఇటువైపేమో భూమి గగన్ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అపూర్వాన్ని కూడా అరెస్ట్ చేయడానికి అన్ని రంగాలు సిద్ధం చేసుకుంటారు. అదంతా చూస్తూ గడగడ వణికిపోతూ ఉంటుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.